గతంతో పోలిస్తే తెలుగులో శ్రీలీల చేసే సినిమాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు 6 నెలలకు ఒక్క సినిమా కూడా సైన్ చేయడం లేదు. ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలను ఇప్పుడు వరుసగా పూర్తి చేస్తుంది శ్రీలీల. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలా చేస్తున్న సినిమానే. అలాగే రవితేజ మాస్ జాతర కూడా అలా పూర్తి చేసింది శ్రీలీల. ఈ సినిమా ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. అలాగే పవన్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 2 సినిమాలు తప్ప తెలుగులో ఈమె మరొక సినిమా చేయడం లేదు. అఖిల అక్కినేని హీరోగా మురళీ కిషోర్ తెరకెక్కిస్తున్న లెనిన్ సినిమాలో ముందు శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. కొంత షూట్ చేశారు కూడా. టీజర్ కూడా విడుదల చేశారు. అందులో హీరోయిన్ కూడా కనిపించింది. అయితే అఖిల్ పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల నుంచి వాయిదా పడింది. అదే సమయంలో శ్రీలీల ఇతర ఇండస్ట్రీల్లో బాగా బిజీ అయిపోయింది. అక్కడి నుంచి ఆఫర్స్ వరుసగా వస్తుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అఖిల్ సినిమాను మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు డేట్స్ ఇవ్వడానికి శ్రీలీల కాస్త ఇబ్బంది పడుతుంది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకుని దర్శక నిర్మాతలు వేరే హీరోయిన్ వైపు అడుగులు వేస్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు లెనిన్ సినిమా నుంచి చాలా పొలైట్ గా తప్పుకుంది శ్రీలీల. ఈ భామ స్థానంలో మళ్ళీ ఇంకొక కొత్త హీరోయిన్ వైపు అడుగులు వేస్తున్నారు మేకర్స్. మళ్ళీ ఆమెతో రీషూట్ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తెలుగులో పవన్ సినిమా మినహా శ్రీలీల ఇంకే సినిమా సైన్ చేయలేదు. ఇప్పట్లో చేసేలా కూడా కనిపించడం లేదు. అఖిల్ సినిమాకు ఈ భామ స్టార్ అట్రాక్షన్. ఇప్పుడు ఆమె కూడా పక్కకు వెళ్లిపోవడంతో అక్కినేని వారసుడికి మళ్ళీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారు, ఎన్ని రోజులు రీషూట్ చేయాల్సి వస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పెళ్లి తర్వాత మళ్ళీ షూటింగ్ వైపు వస్తున్నాడు అఖిల్. త్వరలోనే ఈయన లెనిన్ లొకేషన్ లో అడుగు పెట్టనున్నాడు. ఆయన వచ్చే సమయానికి హీరోయిన్ ఎవరో తేలిపోతుంది. ఏజెంట్ సినిమాలో ఆయనతో పాటు నటించిన సాక్షి వైద్యను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక శ్రీలీల విషయానికి వస్తే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తిలో ఈమె హీరోయిన్. అలాగే హిందీలో కార్తిక్ ఆర్యన్తో ఒక సినిమా చేస్తుంది. దాంతోపాటు మరో 2 హిందీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళం నుంచి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. అందుకే తెలుగు ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రేపటి రోజు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే వద్దన్నా మళ్ళీ ఈమెకు అవకాశాలు వస్తాయి. ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రస్తుతం టాలీవుడ్ కు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చి ఇతర ఇండస్ట్రీల మీద ఫోకస్ చేసింది శ్రీలీల. మరి ఆమె నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరోవైపు ఈమె వెళ్లిపోవడంతో అఖిల్ సినిమాకు ఎలాంటి నష్టం జరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.